మిత్రులారా నమస్కారం. మన పార్టీ గంజాయి బెట్టింగ్ విభాగ అధికార ప్రతినిధిగా మీకు ఇవాళ నేను ఇస్తున్న వీడియో సందేశం. నేను ఆల్రెడీ రాత్రి ఒక వీడియో సందేశం ఇచ్చాను. ఆ వీడియో సందేశం ఇచ్చాక నాకు అసలు నిద్ర పట్టల. ఎందుకంటే మా ఇంట్లో దోమలు ఉండి కాదు, అంతకుముందంటే విపరీతంగా దోమలు ఉండేవి. ఇప్పుడు దోమల బాధ లేదు, గవర్నమెంట్ మారింది కదా. అలాగని గవర్నమెంట్ నేను పోవట్లా. ఆ దోమ జాతిని అంతం చేస్తుందనే బాధ కూడా వ్యక్తం చేస్తూ ఈ వీడియో సందేశం మీకు ఇస్తున్నాను. మొన్న మధ్య తెనాల్లో 2 months బ్యాక్ 3 గంజాయి సేవించిన వ్యక్తుల్ని మన అన్న పరామర్శించినప్పుడు గంజాయి సేవించిన వాళ్ళని ఆయన సందర్శించాడు, పరామర్శించాడని విమర్శించారు. అది నేరం ఎలా అవుతుంది? గంజాయి అన్ని కూల్ డ్రింక్స్ లాగే గంజాయి కూడా ఒకటి వెంటలో ఉత్సాహాన్ని ఇస్తుంది. అన్న ఆ పదవిలో లేకపోయినా అన్నని షియం అని అనాలని అనిపిస్తుంది. గంజాయి తాగినందువల్ల వాళ్ళు మనుషులు కాకుండా పోయారా? వాళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద 9 కేసులు ఉన్నాయన్నారు. మన అన్న మీద 30 కేసులు ఉన్నాయి. వాళ్ళు చేసింది ఎంత తక్కువ నేరమో మీరు అర్థం చేసుకోండి. అసలు నేరం చేస్తే కేసులు ఎందుకు పెట్టాలి? గాంధీ గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన నేరస్తుడా? నెహ్రూ గారి మీద కేసులు ఉన్నాయి, ఆయన నేరస్తుడా? అలాగే మన అన్నగారు సత్తెనపల్లి రెంటపాళ్లలో ఎప్పుడో 1 year బ్యాక్ మన పార్టీ గెలిచిద్దని బెట్టింగ్ కాసి పార్టీ ఓడిపోతే ఆయన ఈ లోకాన్ని విడిచి అదేదో మన పార్టీ తయారు చేసిన చీప్ లిక్కరే తాగి, అయితే ఆయన విగ్రహానికి మన అన్న పూలదండ వేయడానికి వెళ్తున్న దారిలో ఒక వృద్ధుడు, ఒక వ్యక్తి ఆయన కారు కింద పడి స్వర్గస్థుడయ్యాడు. అది ఆయన అదృష్టం. అది మన అన్న నేరం ఎలా అవుతుంది? అది మన అన్న మీద వేశారు. దీన్ని తీవ్రంగా అడ్డదిడ్డంగా నిలువుగా ఖండించేస్తున్నారు. అలాగే పొదిల్లో మా నాన్న వస్తుంటే ఆడవాళ్ళు ఓ సైడ్ నిలబడి నల్లబెల్లులు పెట్టుకొని ధర్నా చేస్తుంటే మన పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ గంజాయి గుమ్మేశారు. వాళ్ళ మీద దాడి చేస్తే నేరం ఎలా అవుతుంది? మహిళలపై దాడి చేయటం నేరమా? మన అన్న వాళ్ళ చెల్లెల్ని గోడకేసి కొట్టలేదా? వాళ్ళ అమ్మని పార్టీ పదవి నుంచి తీసేయలేదా? అది నేరం ఎలా అవుతుంది? మన అన్న వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు ఫోన్ ట్యాపింగ్లు చేశాడు, అది నేరం కానప్పుడు ఇది నేరం ఎలా అవుతుంది? మిత్రులారా, ఇకనైనా మేల్కోండి. మన అన్న తయారు చేసిన చీప్ లిక్కర్ తాగి ఎంతోమంది లివర్లు పోగొట్టుకున్నారు. ఆనాడు ఎంతోమంది డాక్టర్లు వాళ్ళకి సర్వీస్ ఇచ్చి ప్రాణాలు కాపాడలేకపోయినా వీళ్ళు ఆదాయం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎవరి లివర్లు పాడైపోవట్లా, ఎందుకంటే బ్రాండెడ్ మందు వచ్చిందంట. ఎవరి లివర్లు పాడవట్లా. ఆ డాక్టర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఆదాయం పడిపోయింది. ఎవరిస్తారు? ఈ గవర్నమెంట్ ఇస్తుందా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల అమర వీరులకి నివాళులు అర్పిస్తూ బెట్టింగ్ని చట్టబద్ధం చేయాలని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే గుంటూరు జిల్లాలో మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళిన మన అన్నగారు ఆ టైంలో ఏదో మన చిలిపి కార్యకర్తలు కొన్ని మిర్చి కోతాలు ఎత్తుకుపోయారు. ఆ చిలిపితనాన్ని గుర్తించలేరా? వాళ్ళ మీద కేసులు పెడతారా? అలాగే శ్రీకృష్ణుడు చిన్నప్పుడు వెన్న దొంగతనం చేశాడు, ఆయన మీద కేసులు పెట్టారా? ఇది అలాంటిదే. మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన అన్న మీద, మన పార్టీ మీద, మన పార్టీ కార్యకర్తల మీద తీవ్రంగా కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. దీనిని నేను ప్రతిరోజు వీడియోల ద్వారా మిమ్మల్ని చైతన్యపరుస్తాను. లైట్ గంజాయి అది మన మధ్యనే ఉండాలి, ఎవరికి చెప్పకండి. ఎందుకంటే అది నేరమని కాదు, అది స్టాక్ ఇప్పుడు లేదు కదా. నా దగ్గర ఉందేమని నా దగ్గరికి గంజాయి కోసం వస్తారు, అది నాకే చాలట్లా. మిత్రులారా, మన బంగారుపాళ్యంలో మన అన్న కారు కింద
మామిడికాయలు వేశారు. కావాలని ఆ మామిడికాయలు మన అన్న కారు కింద వేశారని అంటున్నారు. ఒకవేళ నిజమే కావచ్చు. కారు కింద మనుషులు పడ్డప్పుడే మన అన్న పట్టించుకోలేదు. ఆఫ్టర్ ఆల్ కాయలు ఎంత? ఇది కూడా ఒక పెద్ద నేరమైన దీన్ని నేను తీవ్రంగా ఖండించేస్తున్నాను. ఇదే తెలియజేస్తున్నాను. ప్రతిరోజు వీడియో ద్వారా మన గంజాయి బెట్టింగ్ బ్యాచ్ ముఠాల అధికార ప్రతినిధిగా, మన పార్టీ అధికార ప్రతినిధిగా ఆ డిపార్ట్మెంట్ తరపునే రోజుకో విడుదల వీడియో రిలీజ్ చేసి ఈ ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించకపోతే మన పార్టీ కాదు. ఉంటాను. రప్ప రప్ప, జై రప్ప రప్ప. వివేకంతో ఆలోచించండి.